ఇప్పుడంత మనసు సీరియల్ని రిషి వసుని ఇక మహేంద్ర జగతిని ఎవరు మర్చిపోలేరన్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు సాయికిరణ్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో రిషి వసుతో ఉన్నటువంటి అనేక మంచి మూమెంట్స్ అన్నింటినీ కూడా మెమరబుల్ మూమెంట్స్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది. ఆ పిక్స్ని గిబ్లీ స్టైల్లో ఉన్నటువంటి పిక్స్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది. అందులో రిషి వసు అంటే సాయికిరణ్ గారికి చాలా చాలా ఇష్టమైన సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడూ కూడా వీళ్ళిద్దరి గురించి చాలా మంచిగా చెప్పేవి ఎవరు అంటే సాయికిరణ్ గారే. నిజానికి రిషి సార్ కొంతకాలం సీరియల్లో రానప్పుడు కూడా ఆయన మీద నెగిటివిటీ తీసుకొచ్చారు చాలామంది. అలాంటి టైంలో ఆయన్ని సపోర్ట్ చేస్తే ఆయన ఎందుకు రాలేదు, అసలు ఆ కారణం ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన రాలేదనేది చాలా వివరంగా తన యూట్యూబ్ ఛానల్లో కూడా చెబుతూ ప్రతిసారి కూడా ఫ్యాన్స్కి అప్డేట్ ఇస్తూ ఇబ్బంది పడద్దు, ఖచ్చితంగా రిషి వస్తాడు, మనందరి కోసం తప్పకుండా వస్తాడు, మీరు ఎవ్వరు ఇబ్బంది పడద్దు అంటూ ఆయనే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. చాలామంది మిక్స్డ్గా వస్తారని కాసేపు రారని కాసేపు, ఎందుకంటే అందులో క్లారిటీ లేదు గుప్పడం మనసు సీరియల్లో కమ్బ్యాక్ గురించి. సో ఆల్మోస్ట్ ఒక టైంలో అయితే ఇంక రిషి సార్ రారనే విషయాన్ని కన్ఫర్మ్ చేసేసుకున్నారు ఫ్యాన్స్ కూడా. ఆ టైంలో కూడా ఎంతో సపోర్ట్గా ఉంటూ ఖచ్చితంగా ఆయన వస్తారన్నందుకు మళ్ళీ సీరియల్ని ఆయన రాకతోనే తీసుకొచ్చి టోటల్గా అది క్లోజ్ చేశారు. ఏదేమైనప్పటికీ రిషి సార్ తిరిగి వచ్చిన తర్వాత సీరియల్ క్లోజ్ చేయడం చాలా వరకు మంచి పని అయింది. ఎందుకంటే అంత మంచి టాక్ తీసుకొచ్చి అంత మంచి హైప్ తీసుకొచ్చిన సీరియల్ని హీరో లేకుండా అర్ధాంతరంగా ముగించేస్తే మాత్రం అసలు ఆ సీరియల్కి అర్థం లేకుండా పోయేది. కానీ ఏదో ఒక విధంగా కొన్ని లూప్ హోల్స్ వదిలేసిన మొత్తానికైతే రిషి సార్ని తీసుకొచ్చి ఆ సీరియల్ మొత్తం ఎండ్ చేయడం మాత్రం చాలామందికి హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అప్పటికే సీరియల్ త్రూ అవుట్ జరుగుతున్నటువంటి స్టోరీలో అనేక బ్రేక్స్ రావడం, అది ఇప్పుడు వచ్చిన తర్వాత రిషి సార్ సీరియల్ అంతగా కన్విన్సింగ్గా లేకపోవడం, వీటన్నిటి కారణాల వల్ల ఇక సీరియల్కి స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతో అదే టైంలో ఆయన మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా రావడంతో టోటల్గా సీరియల్ని అయితే క్లోజ్ చేశారు. సో ఈరోజు సాయికిరణ్ గారు పెట్టినటువంటి పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను, మీరు కూడా చూసేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.